ఈరోజు కమిటీల పరిశీలన జరుగుతుంది. మాలో మాకు కుటుంబం అనే తర్వాత ఏ చిన్న చిన్నవి ఉంటాయి, అంతమించి ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక గొప్ప నాయకత్వాన్ని నెల్లూరు జిల్లాలో తీసుకురాగలుగుతున్నారు. రానున్న రోజుల్లో ఒక బలమైన శక్తిగా మేము మారబోతున్నాం అండి నెల్లూరు జిల్లాలో. ఓడిపించేదానికి నేను చాలు. సోకాళ్ళు ఇప్పుడు మురిగే కుక్కల్లా మురిగే ఈ సోకాళ్ళు వైసీపీలోని కాపు కుల పెద్దలు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కాపు జాతిలో ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోగల లెజెండరీ పర్సనాలిటీస్ ముగ్గురే కనిపించారు. ఒకరు దివంగత నేత వంగవీటి మోహన్ రంగారావు గారు, 2 మెగాస్టార్ చిరంజీవి గారు, 3 కొండెల పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురితో నేను ప్రత్యక్షంగా చూశా. వీళ్ళ ముగ్గురిని నేను పరిశీలించా. నేను మచిలీపట్నంలో బీటెక్ చదువుతున్న రోజుల్లో వంగవీటి మోహన్ రంగారావు గారిని కలవడం జరిగింది. ఏ విధంగా అంటే వంగవీటి మోహన్ రంగారావు గారికి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్, యునైటెడ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉండేది. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన ఆ మీటింగ్కి కాపులు వచ్చారు, సమాజంలోని అగ్రవర్ణాలకు చెందిన ప్రతి ఒక్క వ్యక్తులు వచ్చారు, బీసీలు వచ్చారు, ఎస్సీలు వచ్చారు, ఎస్టీలు వచ్చారు, అన్ని వర్గాలు మతాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చారు. ఆయన ఆ మీటింగ్ని ప్రారంభిస్తూ సమాజంలో ఉన్న ఈ కుళ్ళుని కుతంత్రాలను పోగొట్టాలన్నా, లేదా పేద బడుగు బలహీన వర్గాలకి మనం న్యాయం చేయాలన్నా మనం అందరం కలిసి కట్టుగా పోరాడాలని చెప్పారు తప్పనిచ్చి కాపులు మాత్రమే పోరాడాలా, కాపులు మాత్రమే నాయకత్వం వహించాలని చెప్పాలా. ఆయన ఏం చేశారు? అంతెందుకు, ఆయన ఆమరణ నిరాహారదీక్ష కూర్చున్నాడు. ఆమరణ నిరాహారదీక్ష కూర్చున్న సమయంలో దేనికోసం కూర్చున్నాడు? ఆమరణ నిరాహారదీక్ష టైంలో అతను చంపేయడం జరిగింది. ఆమరణ నిరాహారదీక్ష దేనికి కూర్చున్నాడు? విజయవాడలో కృష్ణలంగా చెందిన పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఇళ్ల పట్టాల మంజూరు చేయమని ఆమరణ నిరాహారదీక్ష కూర్చున్నాడు. ఆయన అందరివాడు, ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఈ సోకాల్డ్ ఈ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన మీద ఒక కులముద్ర వేశారు. కానీ ఆయన అందరివాడిని కొందరవాడు చేశాడు. ఈ కూటమి ప్రభుత్వంపై బురద చల్లడానికి ఏదీ లేక మా జనసేన నాయకుడు, అధినాయకుడు, మా దైవం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద కులముద్రలు వేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ముఖ్య నాయకుడు పూర్తిగా ఏది చేయాలో తెలియక కులముద్ర వేస్తూ మాట్లాడుతున్నారు. మా జనసేన అనేది పుట్టిందే ప్రజల కోసం. జనసేన అంటేనే కులాలకి అతీతం, మతానికి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ బాగుండాలని ఉద్దేశంతో స్థాపించింది మా నాయకుడు గారు. కాబట్టి ఆయన ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి మొన్న కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మనం కులం కాదు, మనం ఒక పార్టీ, మన పార్టీ ఉండేది ప్రజల కోసం, వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా ముందుకెళ్తాం, దానికి కులంతో పని లేదు అనేది క్లియర్గా ప్రతి ప్రెస్ మీట్లో చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా 11 స్థానాలకి పరిమితైన వైసీపీ ప్రభుత్వం ఇంకా మారలేదు, మారబోదు కూడా. ఈ కూటమి ప్రభుత్వంపై బురద జల్లేది ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఇంకా అలాగే వాళ్ళు రానున్న రోజుల్లో 11 సీట్లు కూడా కాదు, 1, 2 సీట్లకు పరిమితం చేసే విధంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా తెలుస్తుంది.